కొన్ని సినిమా పేర్లు చెప్తే ఆ సినిమాలోని పాట పల్లవులు మనకు గుర్తొస్తాయి. కానీ కొన్ని పల్లవులు చెప్తే ఆ సినిమా పేరు గుర్తొస్తుంది. ఆ కోవకి చెందిందే ఇళయరాజా గారి స్వరకల్పనలో వేటూరి గారు రాయగా బాలు గారు పాడినటువంటి ఈ గీతం. సినిమా పేరు ఓ పాపాలాలి. ఈ పాటకి గాయకుడు నాయకుడు రెండు బాలుగారి. బ్రెత్లెస్ అని చెప్పుకునేటువంటి పాటల వెనక ఎంత ట్రూత్ ఉందో ఈ పాట పాడిన తర్వాత బాలుగారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. రేగే మూగ తలపే వలపు పంటరా. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. రేగే మూగ తలపే వలపు పంటరా. వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమలు కొసరేను, చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను, చందమామ పట్ట పగలే నింగిని పొడిచెను, కన్నె పిల్ల కదలే నాకిక లోకం, సన్నజాజి కదలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల పులుకులు, నా చెల్లి సొగసులు నన్నే మరిపించే. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు, ఊసులాడు మేని మగలు వందెల జిలుగులు, అరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు, ఎక్కువల కులుకొలుపే నా చెలి పిలుపులు, సందెవేళ పలికే నాలో పల్లవి, సంతసాల సిరులే నావే అందవి, మూసి మూసి తలపులు తరగని వలపులు, నా చెలి సొగసులు అన్నీ ఇక నావే. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. రేగే మూగ తలపే వలపు పంటరా. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే.
హ్యాట్స్ ఆఫ్ టు యూ బాలు గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. దేనికి చెప్పండి? బాలు గారు ఇది ఊపిరి తీసుకోకుండా పాడినందుకనే. ఎన్నిసార్లు చెప్పినా జనం నమ్మరండి. వాడు మూర్ఖత్వాన్ని మనం క్యాష్ చేసుకుంటున్నాం తప్పించి ఇది ఒక గిమ్మిక్. ఇది ఎవరి వల్ల కాదు. అది ఒక ముక్కు మూసుకొని కాసేపు ఉండొచ్చు, నీళ్ళు అడుగుని ఉండొచ్చు, కానీ పాట పాడుతూ ఎంతసేపు ఉండగలం? హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఒక్కొక్కళ్ళు 4 బార్లు ఎక్కువ ఉండొచ్చు. కానీ ఈ డిజిటల్ టెక్నాలజీ లేని రోజుల్లోనే అలా ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని కత్తిరింపులు అతికింపులతో చేసిన పాట ఇది. అది అలా వేదిక మీద పాడడం కుదరదు. నేను ఇవాళ కూడా ఊపిరి తీసుకునే పాడాను, కానీ చప్పట్లు కొడతారు. ఏం చేస్తాను చెప్పండి? చాలా చిన్నతనంగా ఉంటుంది నాకు అప్పుడు. అయ్యో మనం ఏమి చేయని దానికి ఇంతకి క్రెడిట్ ఇచ్చేస్తున్నారే అని. ఆ సినిమాలో అసలు పాట లేదు నాకు. ఇళయరాజా దగ్గరికి వెళ్ళి ఎలాగైనా ఆయన పాట పెట్టాలండి, డైరెక్టర్ వసంత్ అని. వాడికి ఇది క్యారెక్టర్కి పాట లేదు కదా, ఓ పని చేద్దాం, అందరూ తమాషా పెట్టారు, వాడు ఇంత లావును ఉంటాడు కదా, ఒకే దమ్ములో ఓ చరణం పాడితే నువ్వు ఒకే షాట్లో తీస్తే జనం అంతా మెస్మరైజ్ అయిపోతారు, అలా చేద్దామని చేసిన పని. నా మీద కోపంతో చేసాడు వాడు ఆ పని. షాట్లో కూడా ఒక షాట్లో ఏముంది, లిప్ చేయడమే కాబట్టి ప్రాబ్లం లేదు, ఒక షాట్లోనే తీస్తారు చరణం అంతా కూడా. బట్ ఇట్ ఈస్ సో పాపులర్ ఈరోజు కూడా, ముఖ్యంగా ఆంధ్రలో కంటే కూడా తమిళనాడులో ఈ పాట పాడకపోతే జనం ఒప్పుకోరు అనమాట, అంత పాపులర్ అయింది పాట. ఇట్స్ ఎ గిమ్మిక్. ఆ తర్వాత చాలా వచ్చాయి, ఫుల్ సాంగ్స్ వచ్చింది. శంకర్ మహాదేవన్ పాడాడు, నేను పాడాను. అవన్నీ టెక్నాలజీతో చేసినవి తప్ప సోదరులారా, సోదరిమణులారా, పిల్లలారా, పెద్దలారా దయచేసి మోసపోకండి. టెక్నాలజీ ఇది సరదా అంతే తప్ప మీరు కూడా పాడాలని చెప్పి పాడి కళ్ళు తిరిగి కింద పడిపోవడాలు ఇలాంటివన్నీ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు పాట ఇంత అందంగా పాడినందుకు మేమందరం చెప్పట్లు కొట్టాం. ఇంతసేపు ఎందుకురా వాగేవన్నీ? కాదు సార్. అలాగే కానీ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.